ముఖ్యమంత్రి ఆయనకి సన్మానించడం, ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. और बाषा और अल्ताफ गारिनी माजी उप मुख्यमंत्री वर्युलो अमजद बाषा गारु सन्मानिंचडं आयनकी तग्गिन गौरवं. खलील गारिकी पूर्ति माजी उप मुख्यमंत्री ఆయనకు సన్మానించడం, ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. సహకారాలు అందిస్తున్న और बाषा और अल्ताफ गारिनी మాజీ ఉప ముఖ్యమంత్రి वर्युलो अमजद बाषा गारु సన్మానించడం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అమ్జద్ బాషా గారు ఆయనకు సన్మానం చేయడం, ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. మాజీ ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా, రాష్ట్ర కన్వీనర్ షేక్ దస్తగిరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్ని సంఘాలు సంఘటితమై ఒకే ప్లాట్ఫామ్ పైకి వచ్చి మరి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను కూడా వాళ్ళకందరికీ కూడా మాటివ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ యొక్క పోరాటంలో కూడా ఖచ్చితంగా నా వంతుగా నేను కూడా మీ పోరాటంలో ముందుంటానని చెప్పి కూడా మరి వాళ్ళకు మాటివ్వడం జరిగింది. మైనార్టీల హక్కుల కోసమైతేమి మరి ఏదైతే ఈ హామీలన్నీ కూడా నెరవేర్చే దిశలో ఖచ్చితంగా మీ పోరాటాల్లో నేను కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పి కూడా మా పార్టీ కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు మాటివ్వడం జరిగింది. ఆ దిశలో ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ఈరోజు మరి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వివిధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, మరి కార్యదర్శులు, మరి ప్రధాన కార్యదర్శులు, మరి అదేవిధంగా మరి మన మత గురువులు అందరికీ కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నికల మేనిఫెస్టోను ఎలా భావిస్తున్నారో తెలియదు కానీ ముస్లింల మటుకు ఎలక్షన్ల సమయంలో మటుకు కరపాకులాగా వాడుకొని వదిలేసే ప్రయత్నం చేశారు. దానికి కొన్ని దుష్టశక్తులు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నాయో కనీసం ఏదైతే మన సమస్యలు ఉన్నాయి, మన హక్కులు ఉన్నాయి, ఇచ్చిన మేనిఫెస్టోను కూడా అమలు చేయాలి అనే ఉద్దేశం కూడా ఎవరైతే అధికార పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు కూడా కనీసం అధినాయకుల దృష్టికి తీసుకెళ్ళలేని దౌర్భాగ్య స్థితిలో టీడీపీలో మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే ఉన్నారు కానీ ముగ్గురు ఒకరు ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటారు, దానికి ఒక పెత్తనం కొడుకుతుంటుంది. ఈయన సాధ్యాన్ని చూస్తే ఆయన ఎప్పుడు వర్కౌట్ మీద ఇంద్ర ఎప్పుడెప్పుడు తప్పుకుంటామా, ఎప్పుడెప్పుడు ఆ సీట్లు ఎక్కుదామా అనే ఉద్దేశంతో ప్రజలకు మేలు చేసే ఉద్దేశం షాజహాన్ కానీ సమస్యలు తీసుకెళ్లే ఉద్దేశం మైనార్టీ మంత్రికి కానీ ఏ కోశానా లేవు. ఎందుకంటే పలు సందర్భాల్లో మైనార్టీ ఆస్తుల దుర్నాగ్రహితం ఉన్నాయి ఆయన అని మైనార్టీ కన్సల్ట్ మంత్రి చెప్తే ఆయన ఏది పట్టించుకోడు. అలే మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయన్నా, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, కొద్దిగా మీరు వాయిస్ పెట్టండి అన్న, కన్సల్ట్ ఎవరైనా అన్యాయం ఇళ్ళకి ప్రయత్నించానంటే సంబంధిత వాళ్ళు దాన్ని పట్టించుకునే పాపాన పోలేదు. ఇంకా చంద్రబాబు కదా పావలా కళ్యాణ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎక్కడో పక్క రాష్ట్రంలో పక్క దేశంలో జరుగుతున్న దాని ఈ పావలా కళ్యాణ్ స్పందిస్తాడు కానీ రాష్ట్రంలో జరుగుతున్న మైనార్టీల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ రైతుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఏ ఒక్కరోజు కూడా స్పందించిన పాపన పోలేదు ఈ పావలా కళ్యాణ్. అలాగే చంద్రబాబు గారు వెన్నుపోటుకు నిదర్శనం చంద్రబాబు అంటారు, ఇది వాస్తవం. దాన్ని ఖచ్చితంగా అమలు చేశాడు. కానీ ముస్లింలే, నాలాంటి ముస్లింలే, నేను కూడా చంద్రబాబు మాట తెల్లబొల్లి మాటలు ఇది మరొక్కసారి చంద్రబాబు చేతిలో మోసపోయిన ముస్లిం మైనార్టీలు త్వరలో ఇన్షాల్లా కార్యవర్గ సమాజం ప్రతి జిల్లా నుంచి ఇప్పుడు ఓన్లీ 30 మంది కార్యవర్గ సభ్యులను తీసుకొచ్చాం. ఇన్షాల్లా త్వరలో డేట్ ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 400 నుంచి 450 సంఘాలు, దర్గా కమిటీలు, ఈద్గా కమిటీలు, సొసైటీలు, ట్రస్టులు, జెండా కమిటీలు అన్నీ ఎంతవరకైతే అంతవరకు తీసుకొని పోయి విజయవాడ సెంటర్లోనే ఆయన మీద ధర్నా చేయడానికి మేము రెడీ ఉన్నాం.